సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక పేరెంట్కి ఒక సన్ ఆర్ డాటర్కి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే ఎస్ తల్లిదండ్రులు కూతురు, లేకపోతే తల్లిదండ్రులు కొడుకు, గురువు శిష్యుడు ఇలానే అనేస్తాం. కానీ ఆ బంధానికి ఉన్న విలువ ఎంత, ఆ బంధం వల్ల సమాజంలో మనం ఎలాంటి అభివృద్ధిని తీసుకొస్తున్నాము అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ అనే ప్రోగ్రాంలో రామ్మోహన్ నమ్లే సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. బాగున్నారా సార్? ఫైన్ అమ్మా. గురు శిష్యుల బంధం, అలానే తల్లిదండ్రులు పిల్లల బంధం చాలా విలువైనవి. తల్లి తండ్రి గురువు దైవం ఈ ఫామ్లో వస్తాం కాబట్టి ఎంతవరకు ఒకరిని వాళ్ళు మార్చగలరు అంటారు? వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటారు? అసలు మనిషికి ఒక ఇది ఉందమ్మా, కొన్ని సహజ లక్షణం అందరికీ ఏంటంటే వి ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఎస్, సైమల్టేనియస్లీ వి ఆల్సో గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఓకే, ఇది జనరల్ ఫీచర్ ఆఫ్ ఎనీ. కానీ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ మీద ఆధారపడి ఇది ఉంటుంది. ఓకే, పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంటారు. మరీ చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు, దే ఐడెంటిఫై ద పేరెంట్స్ బై టచ్. ఓకే, ఇప్పుడు పిల్లల్ని ఒక 1 or 2 months బేబీని వాళ్ళ మదర్ ఎత్తుకుంటుందా, ఫాదర్ ఎత్తుకుంటుందా, థర్డ్ పార్టీ ఎత్తుకుంటుందా, ద చైల్డ్, దో ద చైల్డ్ మే నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, but with its actions the child expresses, she feels. Okay, టచ్ తోనే మనకి 5 సెన్సరీ ఆర్గాన్స్, 5 వర్కింగ్ ఆర్గాన్స్, ఈ కాన్సెప్ట్ ఉంది. ఆ సెన్సరీ ఆర్గాన్ తోని టచ్ తోని ఇది చేస్తుంది. నో బేసికల్గా 2 ఇంపార్టెంట్ రిలేషన్స్, చాలా రిలేషన్స్ ఉన్నాయి హ్యూమన్ దీంట్లో. ఓకే, ఒకటైతే ఎఫ్ఎంసి. ఎఫ్ఎంసి అంటే మనకి నాకు స్టాండర్డ్ అబ్రివేషన్స్కి మై ఓన్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఎఫ్ఎంసి అంటే ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అని అదొకటి. బట్ హియర్ ఎఫ్ఎంసి వాట్ ఐ సే ఈజ్ ఫాదర్ మదర్ అండ్ చైల్డ్. ఫాదర్ మదర్ అండ్ చైల్డ్. ఓకే, ఇట్స్ ఎ ట్రయాంగిల్. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకొక ట్రయాంగిల్. ఫాదర్ మదర్ పర్మనెంట్, చైల్డ్ 1 చైల్డ్ 2, సో ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇది ఇంటి నుంచి స్కూల్ లెవెల్కి పోయినప్పుడు ఎస్టిఆర్. ఓకే, ఎస్టిఆర్ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్. ఓకే, మనకి స్కూల్స్లో క్లాసుల్లో 2 రకాల టీచర్స్ ఉంటారు. ఒకటి సబ్జెక్ట్ టీచర్స్, ఇంకొకటి క్లాస్ టీచర్. క్లాస్ టీచర్ అంటే షీ టేక్స్ ప్రైమరీలీ ఒక పర్టికులర్ సెక్షన్కి క్లాస్కి క్లాస్ టీచర్ అయినప్పుడు షీ టేక్స్ కేర్ ఆఫ్ ద క్లాస్ ఇన్ టోటల్. సబ్జెక్ట్ టీచర్ జస్ట్ షీ విల్ టీచ్ ద సబ్జెక్ట్, హీ ఆర్ షీ విల్ టీచ్ ద సబ్జెక్ట్, వెళ్ళిపోతారు. ఈ సబ్జెక్ట్ టీచర్లో కూడా ఏదో ఒక క్లాస్కి దే ఆర్ క్లాస్ టీచర్స్. అందరికీ క్లాస్ టీచర్ రెస్పాన్సిబిలిటీ ఒకవైపు ఉంటుంది. అంటే కొంతమందికి అంటే సఫిషియంట్ ఎక్కువ టీచర్స్ ఉన్నప్పుడు క్లాస్ టీచర్స్ సరిపోయానన్నప్పుడు అది వదిలేస్తే తప్ప జనరల్గా క్లాస్ టీచర్ అండ్ సబ్జెక్ట్ టీచర్. ఓకే, మీరు కూడా యూ కెన్ ఆన్సర్ దిస్, రెస్పాండ్ టు దిస్. మీరు ఎంఏ తెలుగు ఇది చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 12 years, ఇంటర్మీడియట్, డిగ్రీ అయ్యేప్పటికే 17 years అవుతుంది కదా. 17 3 20, 17కి ఇంటర్మీడియట్, డిగ్రీకి 3, పీజీకి 22 years అవుతుంది. 22 ఏళ్లలో ఎన్ని క్లాసుల్లో సుమారు ఒక 40-50 కన్నా ఎక్కువనే టీచర్లు చెప్పి ఉంటారు కదా. మీకు ఎంతమంది టీచర్లు గుర్తున్నారు అప్రాక్సిమేట్లీ? అంటే దోస్ హూ ఐ ఇన్ఫ్లుయెన్స్, చాలా బాగా చెప్పి మీ బుర్రలో ఒక సుస్థిరమైన సీట్ సంపాదించుకొని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే, ఉంటారు ఒక 4-5. అది మరి మీకు ఎంతమంది చెప్పి ఉంటారు? 50-60 50 చెప్పు. నువ్వు 4 ఎందుకు గుర్తుకున్నావు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ టీచర్ ఓన్లీ, నాట్ అబౌట్ ద అదర్ టీచర్స్. ఓకే, అండ్ దెన్ పర్టికులర్లీ కాలేజ్ స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత 10th class అండ్ అబౌవ్ వచ్చిన తర్వాత టీచర్ ఎలా ఉండాలంటే దేర్ షుడ్ బి అ లైఫ్ లాంగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఓకే, లైఫ్ లాంగ్ అయితే ఒక టీచరు చాలామంది thousands of స్టూడెంట్స్కి చెప్తాడు కాబట్టి ఇట్ మే నాట్ బీ పాసిబుల్ ఫర్ ద టీచర్. వెన్ ఐ సే టీచర్, రైట్ ఫ్రమ్ లోయర్ ఎల్కేజీ టీచర్ టు అప్ టు యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ కూడా అంత టీచింగ్ కమ్యూనిటీ. కానీ
స్టూడెంట్కి తనకు నచ్చిన 4-5 టీచర్లతోని దే షుడ్ మెయింటైన్ ఏ లైఫ్ లాంగ్ రిలేషన్ టు సీక్ దేర్ గైడెన్స్ లైఫ్ లాంగ్, ఓకే, ఈవెన్ ఆఫ్టర్ లీవింగ్ ద స్కూల్, కాలేజ్ ఆర్ వాట్ ఎవర్ దిస్ వన్. దిస్ ఈస్ ద స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్. ఓకే. అండ్ వీ యూజ్ ఏ వర్డ్, టీచర్ కాకుండా గురువు అనే పదం, గురువు అనే పదాన్ని ఇస్తాము. అంటే ఉత్తమోత్తమ టీచర్ గురువు అనేసి, అంటే ఇన్ ఏ వే సబ్జెక్ట్ మ్యాటరే కాకుండా జీవితంలో పనికొచ్చేటువంటి విషయాలు కూడా చెప్పి మనకెప్పుడు బాగోగుల మీద కొంత దృష్టి పెట్టి వాడు ఈజ్ ఎ లైఫ్ లాంగ్ గురువు ఫర్ అస్. గురువు ఈజ్ లైఫ్ లాంగ్, టీచర్ ఈజ్ ఫర్ ఏ షార్ట్ టైం. ఓకే, డిగ్రీలో ఇంటర్లో. అంటే ఇదొక వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో వీ హ్యావ్ 2 బేసిక్ రిలేషన్స్. మిగిలినవి చాలా ఉన్నాయి, వీ కెన్ గో ఆన్ ఎక్స్పాండింగ్ దెమ్. బట్ బేసికల్లీకి తల్లిదండ్రులతోనే పిల్లవాడికి ఎట్లా రిలేషన్ ఉంది. మళ్ళీ దాంట్లో గర్ల్ చైల్డ్ అయితే కొంచెం డిఫరెంటు, మేల్ చైల్డ్ డిఫరెంట్. అంటే ఇందుకు ఎక్కడ డిఫరెన్స్ ఉండాలనో అక్కడనే, అన్ని చోట్ల కాదు. అదర్వైజ్ అంటే వీ సే జెండర్ న్యూట్రల్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ జెండర్ న్యూట్రల్, సర్టన్ థింగ్స్ ఆర్ జెండర్ స్పెసిఫిక్. ఆ కాన్షియస్నెస్ కూడా ఉండాలి. విచ్ ఈస్ జెండర్ న్యూట్రల్, విచ్ ఈస్ జెండర్ స్పెసిఫిక్. మాకు సమాన హక్కులు అంటే, సమాన హక్కులు అంటే ఓకే, ఎక్కడ సమాన హక్కులు? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నో, మీకు సమాన హక్కులు, ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు, మాకు కూడా ఇవ్వాలి పెటర్నిటీ లీవ్ అంటే ఇట్ విల్ నాట్ స్టాండ్ కదా. సో వీ షుడ్ నో దీస్ థింగ్స్. సో వెరీ క్రూషియల్ రిలేషన్ అండి. కొన్ని చోట్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. పర్టికులర్లీ మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది, మేజర్ అయిన తర్వాత పేరెంట్స్ బికమ్ మోర్ ఏ ఫ్రెండ్స్ ఓకే దెన్ పేరెంట్స్. మేజర్ అయిన తర్వాత అంటే నీవు చిన్నప్పుడు 5, 6 ఏళ్ళనో 10 ఏళ్ళనో మీ పిల్లలను చూసినప్పుడు పెళ్ళైన తర్వాత చూడకూడదు. యూ షుడ్ నాట్ మిస్బిహేవ్ విత్ యువర్ సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ వైఫ్. ఇది చాలామంది పేరెంట్స్ దే మే నాట్, వాటికి దాని మీద సోయే ఉండదు. ఓకే, సోయి అనే పదం ఉంది, ఆ పదం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. స్పృహ, సోయి, జ్ఞానం ఉండాలి కదా. అందుకే వచ్చిన కోడలు వేరే కాపురం పెట్టడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అయి ఉండొచ్చు. మై హస్బెండ్ ఈజ్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే నేను ఐఎమ్ నాట్ టెలింగ్ మెటీరియల్ ప్రాపర్టీ, బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ ఏ లీన్ ఆన్ హిమ్. ఐఎమ్ ఏ ఓనర్. అంటే రెస్పాన్సిబిలిటీ వైజ్ హౌ ఈజ్ దట్ యూ కెన్ స్కోల్డ్ హిమ్, బీలిటిల్ హిమ్ ఇన్ మై ప్రెసెన్స్ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కరెక్ట్, అది సహేతుకమైన ప్రశ్ననే. ఈ జ్ఞానం పేరెంట్స్కి ఉండాలి. సో కొడుకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళనే వీళ్ళు హ్యాపీగా వేరే పంపించడానికి రెడీగా ఉండాలి. లేదా ఈ ఇంట్లో మీరే ఉండండి బాబు, మేమే వెళ్తామని దే కెన్ గో ఎల్స్వేర్. అలా అని వాళ్ళు ఫిజికల్గా దూరం ఉండాలి, సైకలాజికల్గా దే షుడ్ బి రెడీ టు హెల్ప్ దీస్ పీపుల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్. ఆ బంధం ఎడతిరిగి ఉంటుంది ఎప్పుడు. పేరెంట్ ఈజ్ ఎ పేరెంట్, సన్ ఆర్ డాటర్ ఈజ్ ఎ సన్ ఆర్ డాటర్ త్రూ అవుట్ ద లైఫ్. కానీ గార్డియన్షిప్ అంటే నేను అడల్ట్ అయ్యి నాది నాకు తెలిసినప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతా. నువ్వు దఖలందాజ్ అని ఉర్దూలో ఒక పదం హైదరాబాద్లో, అంటే బేదఖల్, అనవసరమైన ఇన్వాల్వ్మెంట్, అన్యూ ఇంటెలిజెన్స్ ఉండకూడదు. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఓకే, ఇంటెలిజెన్స్ నెగిటివ్గా వాడతాం మనం, అన్యూ ఇంటెలిజెన్స్ ఉండకూడదు. ఇది తెలుసుకోవాలి. ఓకే, గురువు అనేవాడు ఎటువంటి వాడంటే, శిష్యుడు తన దగ్గరికి వచ్చినప్పుడు, ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా వచ్చినప్పుడు వాత్సల్యము అని మనకు బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి తెలుగులో, సాంస్క్రిటైజ్లో. వాత్సల్యము, వత్స అంటే పిల్లవాడు, వాత్సల్యము చిన్నవాళ్ల పట్ల మనం చూపించేటువంటి ప్రేమని విసే వాత్సల్యము. వాత్సల్య భావంతోనే టీచర్ దగ్గరికి అల్యూమిని కాలేజ్ ప్రీవియస్ స్టూడెంట్స్ మీట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. వచ్చినప్పుడు దట్ టీచర్ షుడ్ ప్యాంపర్ ద చైల్డ్. అండ్ జీవితంలో ఎప్పుడు నా దగ్గర చదువుకున్న విద్యార్థికి ఏ రకమైన కష్టం వచ్చినా కూడా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ విల్ గైడ్ హిమ్, ఐ విల్ హెల్ప్ హిమ్ అన్న ఇది ఉండాలి. మరి అది వాళ్ళకు ఉందా? లేదు. పిల్లల ముందరనే స్మోక్ చేసే టీచర్స్ ఉన్నారు. హియర్ అండ్ దేర్ వీ ఫైండ్. టీచింగ్ పార్ట్ టైం కింద ఫుల్ టైం శాలరీ తీసుకుంటారు, పార్ట్ టైం జాబ్ చేసినట్టు చేసి మిగిలిన బిజినెస్ తీసుకునే టీచర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ వైఫ్ పేపర్లో ఎల్ఐసి ఏజెన్సీ ఉంటుంది, ఈయనే చేస్తాడు బిజినెస్, ఇక్కడ క్లాస్ ఎగ్గొట్టిపోతాడు. నేను అందరికీ ఆపాదించట్లేదు ఇది. మెనీ ఆఫ్ ద ప్రొఫెషన్ని గౌరవించాలి. నీకు అట్లా చేయాలంటే డోంట్ కమ్ ఇన్ టు టీచింగ్ కమ్యూనిటీ. ఈ టీచింగ్ ప్రొఫెషన్కి రాకు, వేరే ఉద్యోగం చేసుకో.
టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ దట్ ప్రొఫెషన్ విచ్ క్రియేట్స్ సెవరల్ అదర్ ప్రొఫెషన్స్. Yes. ఈ జ్ఞానం ఉండాలి కదా టీచర్కి. యు ఆర్ మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. రెస్పాన్సిబుల్ ఆల్సో. రెస్పాన్సిబుల్, మీకు రెస్పెక్ట్ కూడా ఉంది, కానీ మీ రెస్పెక్ట్ మీరే పోగొట్టుకుంటున్నారు ఇటువంటి పనులన్నీ చేసి. రైట్. సో దిస్ ఇస్ ద ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, బాయ్, వెల్కమ్.